హైదరాబాద్ లో భారీ వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. అరగంటలో భారీ వర్షం అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, మాదాపూర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో జోరు వాన కురుస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కోంపల్లి, మేడ్చల్, దుండిగల్, బహదూర్పల్లి, గుండెపోచంపల్లి, హకీంపేట్, షామీర్పేట్, తురకపల్లి, కండ్లకోయ, బౌరంపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. అరగంటలో భారీ వర్షం అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, మాదాపూర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో జోరు వాన కురుస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కోంపల్లి, మేడ్చల్, దుండిగల్, బహదూర్పల్లి, గుండ్లపోచంపల్లి, హాకింపేట్, షామీర్పేట్, తుర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, హైదరాబాద్ నగరంలో ఒకసారిగా భారీ వర్షపాతం నమోదవుతా ఉంది. సనత్ నగర్ కావచ్చు, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్ తో పాటుగా కుకట్పల్లి, మూసాపేట్ ఈ ఆయా ప్రాంతాల్లో మాత్రం కొంత భారీ వర్షాలు కురుస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ హైదరాబాద్ లో ఒక్కసారిగా ఇవాళ సాయంత్రం నుంచి కూడా ఒకసారిగా వాతావరణం చేంజ్ కావడం జరిగింది. దీంతో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఐఎండీ కూడా కొద్దిసేపటి క్రితమే అలర్ట్ ను కూడా ప్రకటించడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, యూసుఫ్గూడ, మాదాపూర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది. అటు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోను, బాచుపల్లిలో, దాంతో పాటుగా కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, దుండిగల్, బహదూర్పల్లి, ఏదైతే గుండ్లపోచమ్మపల్లి, అకింపేట్, షామీర్పేట్, తుర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, దాంతో పాటుగా మహబూబాబాద్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి ఈ ఆయా జిల్లాల్లో కూడా కొంత భారీ వర్షాలు కురుస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కొంత హైదరాబాద్ నగరంలో మాత్రం మనకు భారీ వర్షపాతం అనేది కనిపిస్తా ఉంది. కొంత వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికీ వాహనాల్లో వెళ్లేటటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఐఎండీ తెలపడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు చూద్దాం. కరీంనగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట ఈ ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా ఎల్లో రేంజ్ ఏదైతే ఎల్లో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది పలు జిల్లాలకు సంబంధించి. ఆ ఎల్లో వార్నింగ్ ఇచ్చినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, యాదాద్రి భువనగిరి, వరంగల్, వికారాబాద్, సూర్యాపేట్ ఈ ఆయా జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. తదుపరి 2 నుంచి 3 గంటల పాటు ఆయా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. వంశీ, ఇప్పుడు ఆఫీస్ నుండి ఇళ్లకు వెళ్లే టైం కాబట్టి ట్రాఫిక్ సంబంధించి ఆంక్షలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ప్రధానంగా 2 గంటల ముందే ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీకి అలర్ట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖకు కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత మనం చూస్తూ ఉన్నాము వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా
ఎక్కడ కూడా మంచి వర్షాలు కురిసినటువంటి దాఖలాలు అయితే లేవు. ప్రజెంట్ ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షాలతో హైదరాబాద్ నగరంలో మంచి వర్షాలు కురుస్తాయనేది కూడా చెప్పడం జరిగింది. కొంత హైదరాబాద్ నగరంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ప్రధాన రహదారులు, ప్రధాన జంక్షన్స్ లో కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం మాత్రం మనకు కనిపిస్తోంది. కొంత వర్షం తగ్గిన తర్వాత ఒక్కసారిగా రోడ్ల మీదకి జనాలు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ.